మీ పేరేం పేరన్నా? నా పేరు కావేటి గోపి, టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు నేను. రైట్. మొత్తానికి అచ్చంపేట మళ్ళొకసారి గులాబీమయంగా కనిపిస్తా ఉంది. సభను చూస్తే కూడా చాలా గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈరోజు కేటీఆర్ గారి బహిరంగ సభ నుంచి? ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గంలో ఒకటి వినికిడి ఏమొచ్చిందంటే, గోలబాడ గారు వెళ్ళిన తదనంతరం అచ్చంపేట కాలైపోయింది, అచ్చంపేట గులాబీ శ్రేణులు లేరు, కార్యకర్తలు లేరు, క్యాడర్ లేదా అని ఒక సంకేతం నడుస్తుంది. వాళ్ళకందరికి చెప్తున్నా, అచ్చంపేట మరి గుండెల్లో కేసీఆర్ పార్టీ నడుస్తుంది. ఏ విధంగా అంటే, ఈరోజు 8 మండలాల నుంచి తండోపతండాలుగా భారీ పబ్లిక్ వస్తున్నారు. దాదాపు 20,000 పైచీలకు వస్తున్నారు. మంచన ప్రకారం వాళ్ళకందరికి ఏర్పాట్లు చేశాము. వర్షం వస్తే కూడా జెట్ ప్యాక్లు తయారు చేశాము మరి జనార్దన్ రెడ్డి ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో. ఈరోజు కేటీఆర్ గారు ఇక్కడ నుంచి కొన్ని సందేశాలు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా అన్నాడు. ఇక్కడ నుంచి ఏం చేస్తున్నామంటే, ఇక్కడనే పుట్టిన ఇక్కడనే పెరిగింది కదా, 420 హామీల గురించి, 6 గ్యారెంటీల గురించి గల్లా పట్టి అడగడానికి వస్తున్నాడు ఇక్కడికి. అచ్చంపేట ప్రజల తరపున, అచ్చంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ తరపున, ప్రజల తరపున, అందరి తరపున గల్లా పట్టడానికి వస్తున్నాడు. నీవి ఇచ్చిన హామీలు ఏమైంది? బాకీ పడ్డ పబ్లిక్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలలో బాకీ పడ్డ అమ్మను గురించి కొంచెం చెప్పాల్సి వస్తుంది. మహిళలకు 55,000 ఇవ్వాలి, వితంతులకు 44,000 ఇవ్వాలి, మళ్ళీ వికలాంగులకు 44,000 ఇవ్వాలి, మళ్ళీ నిరుద్యోగులకు మళ్ళీ 2 లక్షల రూపాయలు ఇస్తున్నాడు, 250 ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తున్నారు. మరి అదేవిధంగా మళ్ళీ మహిళలకు, చదువుకున్న అమ్మాయిలకు మళ్ళీ స్కూటీ ఇస్తున్నాడు. మరి కేసీఆర్ గారు తలపెట్టినటువంటి మళ్ళీ కళ్యాణ లక్ష్మిలో ఎంత బాకీ పడ్డాడు. తులం బంగారు తుప్పు కూడా ఇవ్వలేదు, తులం తుప్పు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా స్కూటీల విషయంలో అయితే దాని పేరెత్తలేరు. కాబట్టి ఇక్కడ నుంచే కేసీఆర్ గారు తనయుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ ప్రభుత్వాన్ని గల్లా బట్టి కాళ్ళను పట్టుకొని అడిగే దానికి ఇక్కడికి వస్తున్నారు. దానికి ఎట్లా ఏర్పాటు ఎట్లా వస్తున్నాయి? ఒకవేళ భారీ వర్ష సూచన కూడా ఉంది, అన్ని ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారా మొత్తం? ఎట్లా అంటే వచ్చే వాళ్ళ కోసం ఏదైతే పార్టీ కార్యకర్తలు అయితేనేది, కేసీఆర్ అభిమానులు అయితేనేది, వాళ్ళందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే ప్రయత్నాలు తీసుకున్నారా? ఇక్కడ మరి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని A to Z, అంటే వర్షం వస్తూ కూడా మేము జర్మనీ జెట్ ప్యాక్ లాగా పైన రూఫ్ వేయించాము. ఫుడ్ భోజనం విషయంలో అన్ని ఏర్పాటు చేశాము. వాహనాల విషయంలో, పార్కింగ్ విషయంలో కూడా అవుట్స్కట్ లో మేము ఎక్కడెక్కడ పార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ తెలకపల్లి నుంచి వచ్చే వెహికల్స్ మొత్తం ఇక్కడ ఈద్గా సైడ్ పెట్టాము, జేఎంఎస్ స్కూల్ సైడ్. ఇక్కడ లింగాల, ఉపనుంతల, అప్పర్ ప్లాట్ నుంచి అమరాబాద్ నుంచి వచ్చే వ్యక్తులకు, ఆ వెహికల్లకు మొత్తం అక్కడ మన స్టేడియం మొత్తం సైడ్ మేము పెట్టాము. ఎక్కడ అసౌకర్యంగా ఎక్కడ లేదు, సౌకర్యంగా పెట్టాము. ఏం ప్రాబ్లం ఉన్నా రెడీ. ఒక 200 మంది వాలంటీర్స్ కూడా ఉన్నారు. బేసికల్ గా ఇక్కడ గోలబాలరాజుకు సంబంధించిన దాంట్లో 2 ఏళ్ల పాటు టికెట్ అవకాశం ఇచ్చి ఆయనకు ఎమ్మెల్యే అవకాశం ఇవ్వడం జరిగింది, ఒకసారి ఎంపీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అట్లాంటి పార్టీని వదిలిపెట్టి ఈ రోజు అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన బయటకు వెళ్ళిపోవడం, వేరే పార్టీలో జాయిన్ కావడం, ఆయన చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చాలా అభ్యంతరకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఈ గోలబాలరాజు గారికి ఏం చెప్తారు మీరు? నేను గోలబాలరాజు గారికి ఒక విషయం చెప్తున్నా. అంటే మీరు పార్టీలో మీ వెనుక మేము దాదాపు 2007 నుంచి పనిచేసినాం. మనమ్మ తిప్పలేదు, మీరు ఏం చేస్తే పని చేసినాం, పార్టీకి అనుగుణంగా చేసినాం. మా కార్యకర్తలకు ఒక మాట చెప్పకుండా, ఒకరు ఫోన్ చేయకుండా నీ సొంత నిర్ణయం తీసుకున్నావు. ఈ సొంత నిర్ణయం చాలా మేము ఖండిస్తున్నాము. ఏ ఒక్క వ్యక్తికి చెప్పలేదు, అది నీ వ్యక్తిగతంగా అనుకున్నాం. కానీ పార్టీ కాడ అయితే మేము అదే విధంగా ఇక్కడ మా కేసీఆర్ గారు ఎక్కడ ఏ వ్యక్తిని పంపిస్తే, ఇన్ఛార్జిగా పంపిస్తే వాళ్ళ కింద మేము పనిచేయడానికి అచ్చంపేట నియోజకవర్గం అందరం మేము సిద్ధంగా ఉన్నాం. రైట్. ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం? నాకు తెలిసి వచ్చే ఎలక్షన్లో ఈ అచ్చంపేటే భారీ మెజార్టీ ఇచ్చే అవకాశం ఉంది. వేరేమంటారన్నా? ఇంకా వేరే ఎట్లా ఉంది ఈ సభకు సంబంధించి? సభ 100% సక్సెస్ అవుతుంది. సభ 100% సక్సెస్ అవుతుంది. కేటీఆర్ సమక్షంలో చాలా ఈరోజు కొంతమంది కొత్తగా చేరిక, పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలు వస్తురా? చేరికలు ఉన్నాయి. ఈ మీటింగ్ కూడా 100% సక్సెస్ అవుతుందండి. అంతేనా? అంటే ఎప్పుడు కూడా మామూలుగా అచ్చంపేట అంటే కొంచెం డ్రాట్ ఏరియా, కొంచెం సిటీకి దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం ప్రజలందరూ కూడా కొంచెం ఏది మామూలుగా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉండే సందర్భం ఉంది. అంటే ఎందుకు ఈ రోజు ఆయన బీజేపీలో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏందనంటారు అసలు గోలబాల్ గారు గురించి మాట్లాడడానికి ఏముంటది? ఆయన గురించి మాట్లాడి కూడా వేస్ట్. అంతేనా? వేస్టా? అట్లాంటి కార్యకర్త గురించి మాట్లాడడం వేస్ట్. కార్యకర్తల గురించి చెప్పకుండా పార్టీని నట్టేయడం నుంచి అట్లా ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం వెళ్ళిపోయాడు. అంతేనా? ఆయన గురించి మాట్లాడడం కూడా వేస్ట్.